కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఉద్యమ సమయంలో ఎప్పుడూ జై తెలంగాణ అని వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏంటి అని ఫైర్ అయ్యారు. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేసీఆర్ అన్ని ఆలోచించి తెలంగాణ తల్లిని అందంగా రూపొందిస్తే హస్తం పార్టీ చెడగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. తెలంగాణ ప్రత్యేకత అయిన బతుకమ్మను విగ్రహంలో చూపించకపోవడం దారుణమన్నారు. కేసీఆర్ ఉద్యమ తల్లిని ఆవిష్కరిస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తల్లిని ఆవిష్కరించాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. సెక్రటేరియట్కు వెళ్లి సాధారణ ప్రజలు తెలంగాణ తల్లిని పూజించగలరా అని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ రహదారిపై ఉండాలి, తెలంగాణ తల్లి చెరసాలలో ఉండాలని చురకలంటించారు కవిత. రేవంత్ రెడ్డి గారు ఎన్నడూ కూడా తన జీవితంలో తన జన్మలో జై తెలంగాణ అనే మాట మాట్లాడలేదు. ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక అడుగేసి ఒక ప్రయత్నం చేసి అరే ప్రజలందరూ మరి తెలంగాణను ఇంత బలంగా కాంక్షిస్తున్నారు, నేను వారితో ఉండాలనే ప్రయత్నం చేయలేదు. పైగా ఆనాడు ఉద్యమిస్తున్నటువంటి ఉద్యమకారులందరి మీద కూడా తుపాకీ ఎక్కుపెట్టినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. సెక్రటేరియట్లో రహదారిలో తెలంగాణ తల్లిని ఘనంగా నిలపాలనుకున్నారు కేసీఆర్ గారు. ఎందుకంటే 10 మంది ఆ తల్లిని చూస్తే స్ఫూర్తి పొందుతారు. అంటే రాజీవ్ గాంధీ ఏమో రహదారిలో ఉండాలా, తెలంగాణ తల్లి ఏమో చెరసాలలో ఉండాలి. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం.